గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గారు. మన నిత్య జీవితంలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాల్లో కొన్ని సందేహాలు ఈ రోజు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ జన్మలో చాలా మంది పూజలు చేస్తుంటారు, దానాలు చేస్తూ ఉంటారు. అయితే వారికి కర్మానుసారంగా కొన్ని వారు అనుభవించాలి ఈ జన్మలో అన్నవి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందేనా, లేదంటే వారు చేసే ఈ పుణ్యాల వల్ల వారికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న అండి. నిత్య నైమిత్తిక కర్మలు అంటారు. మనం రోజు లేవగానే బ్రష్ చేస్తాము, కాలకృత్యాలు తీర్చుకుంటాము, మనం ఆఫీస్లకి పనులకి అన్నిటికి వస్తాము. ఈ గ్యాప్లో మనకు కొంత టైం ఉంటుంది. ఆ టైం దేనికి వాడాలి అని అంటే గ్రాటిట్యూడ్ చూపించాలి. ఇప్పుడు చాలామంది పుడుతున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు, బయట చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, కానీ మనం వాటిలో ఇరుక్కోవట్లే కదా. సో మనం ఎటువంటి అంగవైకల్యం లేకుండా పుట్టాము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంపాదిస్తున్నాం, తిన్న తిండి అరుగుతుంది, కంటి నిండా నిద్రపోతుంది అంటే భగవంతుడు మన యందు ఎంతో కృప చేశాడు. కాబట్టి మనం కొంత గ్రాటిట్యూడ్ చూపించాలి. అంటే దేవుడికి నమస్కారం చేయడం, వీలైతే ఒక శ్లోకం చదవడం, ఒక స్తోత్రం చదవడం, స్వామిని కాస్త అయ్యా నేను ఇలాగే మంచి కర్మలు చేసేట్టుగా నన్ను ఆచరించేటట్టుగా చూడు, చెడు మార్గంలోకి తీసుకెళ్ళకు అని కోరుకోవడం. గుడ్, బాగుంది. అయితే కొన్ని దానాలు, కొన్ని ధర్మాలు చేయడం వల్ల మనకు గత జన్మలో చేసినటువంటి పాప భూయిష్టమైనటువంటివి కూడా పోతాయా అనేటువంటిది కూడా అడిగారు. ఖచ్చితంగా. మీకు ఉదాహరణకు ఒక 2 కథలు చెప్తే మీకు బాగా తెలుసుకోగలరు. ఒకసారి ఒక బ్రాహ్మడు రోజు సంధ్యావందనం చేసుకోవడానికి నదీ తీరానికి వస్తూ ఉన్నాడు. ఇతను ఏంటంటే కడు బ్రాహ్మడు, బట్టలు కూడా అక్కడక్కడ చిరుగులు ఉన్నాయన్నమాట. ఈ బ్రాహ్మడు వెళ్తూ వస్తూ ఉంటే బాగా రాళ్ళు ఉన్నాయి, కాళ్ళకు చెప్పులు లేవు, నడుస్తుంటే కాళ్ళన్నీ కూడా ఉరుసుకుపోయి రక్తం కారుతుంది. ఈ చెప్పులు కుట్టి ఆయన పక్కనే ఉండి రోజు చూస్తున్నాడు, అయ్యో బాపనయ్య పాపం కష్టపడుతున్నాడు అని. ఇలా కాలు పెట్టి తీస్తే రక్తపు అచ్చు పడింది అనమాట. దాంతో ఒక చెప్పు కుట్టి తీసుకెళ్ళి, అయ్యా బ్రాహ్మణోత్తమ, నువ్వు రోజు కూడా వస్తూ వెళ్తూ ఉంటే చూడలేకపోతున్నాను, నీకోసం చెప్పులు కుట్టా అంటే, అలా కాదురా నాన్న, నేను చెప్పులు నీ దగ్గర తీసుకోవాలంటే మీ ఇంట్లో ఎవరన్నా గతిస్తేనే చెప్పులు దానం తీసుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు, అప్పుడు నీకు చెడు జరుగుతుంది, వద్దు అంటే ఒక పని చెయ్యి, నేను నీకు అప్పిచ్చాను అనుకో, నీకు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు నేను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నా అని కాళ్ళకు చెప్పులు తొడిగాడు. బాగుంది. దురదృష్టవశాత్తు కొంచెం రక్తస్రావం ఎక్కువైంది, బ్రాహ్మడు కొన్ని రోజుల్లో గతించాడు. ఈ చెప్పులు కుట్టాను ఆ విషయం మర్చిపోయాడు. దినదినాభివృద్ధి చెందుతూ చెప్పులు కుట్టే అతనికి ఇంట్లో ఒక పిల్లవాడు జన్మించాడు. రాజుగారి యొక్క ఆస్థానంలో దీపం వెలిగించే, ఇప్పుడంటే ఎలక్ట్రిసిటీ, అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు కదా, దీపం వెలిగించే పని కూడా ఇతనికి ఉందన్నమాట. చెప్పులు కుట్టే అతనికి ఆరోగ్యం బాగాలేక, కొడుకు యుక్త వయసుకు వచ్చాడు కాబట్టి పైకి ఎక్కాలి, పెద్ద పెద్ద షాండిల్స్ ఉండేవి, పైకి ఎక్కి దీపం వెలిగించాలి. అప్పుడు రాజప్రాకారంలో సభ జరుగుతుంటుంది, నాన్న ముందెళ్ళి దీపం వెలిగించు అంటే వెళ్ళాడు. కొత్త కదా, కొంచెం ఆలస్యమైంది, దీపం వెలిగించాడు, పైనే ఉన్నాడు. సభ మొత్తం వచ్చింది. రాజుగారి దగ్గరికి ఎవరూ తీర్చలేనటువంటి చిక్కు ప్రశ్న వచ్చింది. రకరకాల సలహాలు ఇస్తున్నారు, ఏది వర్కౌట్ అవ్వట్లా. ఇతను ఏం చేశాడు, రాజా ఇలా చేయడం బదులు ఇలా చేయొచ్చు కదా, సులువుగా అయిపోతుంది అంటే అందరు అద్భుతం, ఆహా భలే చెప్పాడు. ఎవరు ఇతను చూస్తే పైన కింది దిగన్నారు. దిగిన తర్వాతకి ఎవరు నువ్వు అంటే, పలానా చెప్పులు కుట్టే అతను వాళ్ళ అబ్బాయినండి అంటే, ఇలా నాన్న తీసుకొని రండి అని బట్టలు పంపించారు. ఇతను కంగారు అయిపోయింది, అయ్యో నా కొడుకు ఏం తప్పు చేశాడో, మొదటి రోజే ఇలా చేశాడని, అయ్యా నా కొడుకు ఏం తప్పు చేసి క్షమించను. రాజుగారి దగ్గరికి వస్తే, ఏ తప్పు చేయలేదు, ఎవరూ తీర్చలేని ప్రశ్న నీ పిల్లవాడు తీర్చని, డబ్బిస్తే ఆనందం, పుత్రోత్సాహం. ఇంటికి వెళ్ళాడు, బంధువులందరినీ పిలుచుకున్నాడు. ఎన్నడూ చూడని డబ్బు ఉంది కాబట్టి చిన్న గుడిసెలోనే అన్ని దీపాలు పెట్టుకున్నాడు, మంచిగా అందరిని పిలిచి భోజనాలు పెట్టాడు. అందరూ కూడా పడుకున్నారు. రాత్రి అయింది, ఇతను మాత్రం బయట, కుమారుడు లోపలే పడుకున్నాడు. ఒక దీపం వెళ్ళి గుడిసె కంటుకుంది. ఎన్నడూ డబ్బు చూడని వాడు డబ్బు తీసుకొచ్చాడు, కూతురుంటే కూతురుని తెచ్చుకున్నాడు, కొడుకు మాత్రం లోపలే ఉన్నాడు. ఆ అబ్బాయి మరణించాడు. ఆ పిల్లవాడు ఎవరు, గత జన్మలో బ్రాహ్మడు. చనిపోయేటప్పుడు నేను ఇతనికి అప్పున్నా, అయ్యో నేను ఇతనికి అప్పు తీర్చకుండా చనిపోతున్నా అన్న బాధతో మరణించిన కారణం చేత వడ్డీతో సహా ఆ రోజుకి ఎంత అయిందో అంత తీర్చేశాడు, తర్వాత గతించాడు. సో గత జన్మలో ఇతని ఆ యొక్క కర్మ ఇప్పుడు చేసినటువంటి ఈ యొక్క జన్మకి సార్థకత. సో మనం ఏదైనా పాపం కూడా చేసాం అనుకోండి, ఎవరినో కొట్టాం, ఎవరినో తిట్టాం, తెలియక ఒక గోవునే తన్నాం, లేదు ఒక రథం మీద వెళ్తూ గుద్దేశాం, ఈ జన్మలో నీకు గోవు తారసపడితే నీ మనసులో కలుగుతుంది అనమాట, గోవు కొంచెం దానం ఇద్దాం, దానికి కొంచెం గడ్డి పెడదాం,
పాపం దానికి దెబ్బ తగిలిందే, వ్యాక్సినేషన్కి డబ్బులు సహాయం చేద్దాం. గోదానం ఇమ్మన్నారు, గోవుని దానం ఇవ్వలేం, కానీ కనీసం గోవుకు ప్రతి నెల గడ్డికి ఇంత డబ్బులు ఇద్దాం. ఆ పాపం ఇక్కడ పోతుంది. సో మనిషిగా పుట్టి కర్మ చేస్తే ఇలా అన్నమాట. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది, బబ్రువాహనుడు అని. ఆయన చాలా వేగంగా వస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ కంగారు పడుతూ వెళ్తాడు. వెళ్ళిపోయి తాత ఎలా ఉన్నారు, బాగున్నారా అని మాట్లాడతాడు. ఎందుకంటే భీముడి యొక్క మనవడు కదా, తాత అవుతాడు కృష్ణుడు. మనవడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది కదా అంటే, ఆపేద్దామని వెళ్తున్నావు కదా అంటే, అవును తాత, నాకు 3 నిమిషాల్లో కురుక్షేత్ర యుద్ధం మొత్తం ఆపే శక్తి నాకు రుద్రుడు మళ్ళీ నువ్వు కూడా ఇచ్చావు అని అంటే, వద్దురా నాకు వరం అంటే, నీకు వరం ఇవ్వడం ఏం తాత, ఇస్తా తీసుకో అంటే, నీ శిరస్సు తెంచి అక్కడ పెట్టు అన్నాడు. ఎందుకు అని అడుగుతాడు. సరే తెంచుతా, నువ్వు అడిగితేవనా, ఈ శరీరం అంతా ఉండే తల మాత్రం అలాగే ఉంటుంది, కలియుగాంతం వరకు నీ తల అలాగే ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లాంటి క్షేత్రంలో ఘాటీ శ్యామ్ బాబా అని చెప్పేసి, శ్యామ్ బాబా అని చెప్పి విపరీతంగా కొలుస్తారు. ఆయనే బబుర్వాహనుడు. ఆయన అమృతం స్వీకరించాడు కాబట్టి మరణం అంచుల్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ బతుకుతారు. ఆ వరం ఉంది. ఎందుకు కృష్ణుడు అలా చేశాడు తెలుసా? చెప్తాడు. నువ్వు ఈరోజు సింపుల్గా వచ్చి క్లోజ్ చేస్తే వీళ్ళందరితో నేను కర్మలు చేయించా. ధృతరాష్ట్రుడికి 100 మంది సంతానం. ఈ 100 మంది ఇప్పుడు చనిపోవాలి వాడి కర్మ ప్రకారం. ఎందుకు 100 మంది చనిపోవాలంటే, ఒకప్పుడు ధృతరాష్ట్రుడు ఒక బోయవాడు 100 మంది పిట్టల్ని చేత్తో నలిపి చంపేశాడు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆ పక్షి శపిస్తుంది, నీకు కూడా 100 మంది పుట్టి అట్లా చచ్చిపోతే తెలుస్తుంది నా బాధ అని శపిస్తుంది పక్షి. అప్పుడు ఏం చేయాలి? ఇతనికి 100 మంది పుట్టాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేయాలి? ధృతరాష్ట్రుడితో అన్ని జన్మల పుణ్యం చేయించి ఆ జన్మలో 100 మంది పుట్టేటట్టు చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చి సింపుల్గా క్లోజ్ చేస్తే అర్జునుడు చేసిన పుణ్యాలు, అర్జునుడు చేసిన కర్మఫలాలు ఎలా? కాబట్టి కర్మఫలాన్ని బట్టే మన జన్మ. ఈరోజు మనం అంతెందుకండి, మీకు అన్నోన్ వ్యక్తి, అసలు తెలవని వ్యక్తిని మీరు చూశారు, మాట్లాడుతున్నారు, అతనికి ఏదైనా ఇచ్చారంటే గత జన్మలో అతనికి మీకు ఏదో రుణం, అది తీరుతుంది అని అర్థం. మీకు తెలవని, అస్సలు పరిచయం లేని ఏదైనా చెబుతున్నారు, ఏదైనా వింటున్నారు, ఏదైనా తెలుస్తున్నారు అంటే గత జన్మలో ఉన్నటువంటివి ఇప్పుడు తీరుతున్నాయి. సో వీఆర్ గెటింగ్ నియర్ టు గాడ్, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. ఏం చేయాలి? రాను రాను ఈ రోజుకి రేపటికి మనలో ఉన్నటువంటి భక్తి శ్రద్ధ పెరగాలి, దానం చేసేటువంటి గుణం పెరగాలి. మీరు అన్నిటికీ సమాధానం ఏంటంటే, దేవుడిని కొలవడం, ఆకలితో ఉన్నవాడికి ఇంత దానం చేయడం, నోరు లేని మూగ జీవాలకి ఇంత దానా వేయడం, ఆపదలో ఉన్నవాడికి మీ చేత్తోని సహాయం చేయడం, ఇదే అత్యంత శ్రేష్టమైనటువంటి పూజ. ఇంతకుమించి ఏముండవు. మన హిందూ ధర్మం చెప్పేది కూడా అదే. ఇలా చేస్తే అన్ని రకాలైనటువంటి కర్మఫలాలు కూడా సఫలీకృతం అవుతాయి, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అయితే చాలా మంది జీవితాన్ని అర్ధాంతరంగా మధ్యలో ముగించడం, లేదంటే వేరే వారిని చంపడం, అలాంటివి మనం చాలా చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే. కానీ ఇవన్నీ కూడా కర్మఫలమే అంటారా? కర్మానుసారమే వాళ్ళు ఇలా చేసుకుంటున్నారంటారా? 100% కర్మఫలమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మనం ఈ రోజులలో స్వీకరించే దాన్ని బట్టి మనకు రిజల్ట్స్ కూడా ఉంటాయి. అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన ఎందుకు కలిగింది? అయితే ఈయన కంటే అద్భుతంగా ఉంటున్నారు, ఇతనంత అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్ళట్లేదు, లేదు గతంలో ఇంత అద్భుతంగా ఉన్న వ్యక్తి కొంచెం కిందికి వచ్చేసాడు. సో ఒకటేసారి ధనం రావడం, ఒకటేసారి పేరు ప్రతిష్టలు పెరగడం, ఉన్నట్టుండి అవన్నీ పోవడం, దాన్ని తట్టుకోలేకపోవడం. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే, మెట్టు మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. ఒక వ్యక్తి అసలు మెట్లు అంటే తెలియదు, అతనికి తెలిసిందల్లా లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళిపోవాలి, 25వ అంతస్తుకి వెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాడు, బిల్డింగ్ మొత్తం ప్రమాదం వచ్చేసింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మెట్లు దిగి వచ్చిన వాడికి తెలుసు కదా ఒక వే, మనం ఎలా ఎక్కామో అలా దిగుతూ కిందికి రావచ్చు. కానీ లిఫ్ట్ ఎక్కిన వ్యక్తికి ఏం తెలుసు? పైనుంచి దూకాడమే తెలుసు. ఏమవుతుంది? దూకితే చచ్చిపోతారు. సో మనం మన లైఫ్ని ఏ విధంగా సస్టైనబుల్గా ఉండాలి. యుద్ధాలు వచ్చినాయి, గ్యాస్ లేదు, వేరే దేశాల్లో ఇబ్బందులు పడుతున్నాయి. ఇండియాలో ఏంటిది? కట్టెలపై పెట్టేసుకుంటాం, కుంపట్లు పెట్టుకుంటాం, ఇండక్షన్ వాడతాం, ఎలక్ట్రిక్ కుక్కర్లో కూరలు అన్నాలు కూడా వండేసుకుంటాం. ఎలా? మనకు సస్టైనబిలిటీ ఉంది, మన స్టబాన్ క్యారెక్టర్స్. ఇది మర్చిపోతున్నాం మనం అందరం. అంటే మీరు అన్నట్టు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి, లేదంటే ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది. చిన్నప్పటి నుంచే మంచిగా డబ్బున్న కుటుంబాల్లో పుట్టిన వారికి ఈ కష్టాలంటే ఏంటనేది చిన్నప్పటి నుంచి తెలియదు. వారికి సడన్ గా ఒక 30 ఏళ్ళు వచ్చాక, 40 ఏళ్ళు వచ్చాక అప్పుడు కష్టాలు వస్తే వారు దాన్ని సో అందుకనే మనం ప్రతిదీ, ఎందుకమ్మా, బాగా సంపన్న కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు. డౌన్ టు ఎర్తే మనం ఉండాలి, మనం నేర్చుకోవాలి.
ఇప్పుడు మీరు అన్నట్టు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? పిల్లల్ని చంపడం ఏంటండి? మొన్న వాళ్ళ పిల్లల్ని రైల్వే ట్రాక్ల మీద పడేసి లేకుంటే తను చనిపోవడం, ఇంకెవరు యూట్యూబర్ ఇందాక మీరు మాట్లాడుకుంటుంటే విన్నా నరికి చంపడం, అంత కక్ష ఏమిటి? నువ్వు వీలైతే బ్రతుకు లేదా బ్రతకని, ఇది కదా మన ధర్మం, మన 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 భారతదేశం నేర్పించింది. ఎక్కడి నుంచో ఆకలితో వస్తే వాడిని సరేరా బాబు తినండి అని మనం సహాయం చేసి బ్రతికించిన దేశాలు ఉన్నాయి. మనం సహాయం చేస్తే బ్రతికిన దేశాలే ఉన్నాయి. మనుషుల మనం చేయలేమా? కాకపోతే అటువైపుగా వెళ్ళట్లే. ఈజీ మనీ తొందరగా కావాలి, ఇన్స్టెంట్గా కావాలి. ఏదైతే ఇలా స్విచ్ ఆన్ చేయగానే ఇలా తిరగడం నేర్చుకునేటువంటివి వచ్చాయో మన పనులు కూడా అలా అవ్వాలి. అవ్వకపోతే బాగా ఇది. పూజలు చేయించుకున్న వాళ్ళు కూడా ఇవాళ పూజ చేసుకుంటే వారంలో ఫోన్ చేసి పంతులు గారు మాకు అవ్వట్లేదు, రిజల్ట్ రావాలి. వెంటనే ఎందుకు వస్తుంది? ఒక మొక్కను నాటితే నీళ్లు పోస్తే అది పెరగాలి కదా, దాన్ని పెరగనివ్వాలి కదా. నువ్వు ఎక్కడికి పెరగనిస్తున్నారు? సో మనం ఆ వైపుగా వెళ్తే ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్ చూస్తాం. ఆ విధంగానే ఉండాలి. మాకు స్టబాన్ క్యారెక్టర్స్ అవ్వాలి. ఇంకా దారుణమైన పరిస్థితులు వస్తాయి ముందు ముందు. ఈ చిన్నవాడికి ఇలా అనుకుంటే ఇంకా దారుణమైన పరిస్థితులు వస్తాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ జీవితాలు ఉండవు. రీల్స్లో, సినిమాల్లో, వెబ్ సిరీస్లో చూపించినట్టుగా మన జీవితాలు ఉండవు. మన జీవితాలు 90స్కి ముందు ఎలా ఉన్నాయో అలాగే ఇప్పటికీ ఉంటాయి. వాటిని మనం అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి, ధైర్యంగా నిలబడాలి. అయితే కర్మానుసారం ఎన్ని పాపాలు చేసుకున్నా ఇప్పుడున్న ఈ జన్మలో వీరు చేసే దానాల వల్ల, వీరి ప్రవర్తన వల్ల అవన్నీ కొంచెం ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి